పెట్టిన ఆనాటి షర్మిలారెడ్డిగా, ప్రస్తుత షర్మిలా శాస్త్రిగా వారిని మేము గౌరవిస్తాం. వారి మీద వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా నేనేం మాట్లాడను. తెలంగాణ బిడ్డనని చెప్పింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, ఒక 20 మందితో 30 మందితో పాదయాత్ర చేసింది. అది ఒక విఫల పాదయాత్రగా మిగిలిపోయింది. అమ్మా షర్మిలా శాస్త్రి గారు, నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు రీజనల్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు. గాలి మాటలు మాట్లాడుతున్నావో నీ మాటల పరంపరలతో, నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో, నీ వ్యక్తిగత దిగజారుడుతనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ 1% కూడా రాదట. నేను కమిషన్లు తీసుకుంటున్నానని, గ్రానైట్ ఇండస్ట్రీలో యజమానులను బెదిరించానని, నువ్వు వైఎస్ షర్మిలా శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్, నువ్వు క్రైస్తవురాలివి అని నువ్వు చెప్పుకుంటున్నావు, సంతోషం. మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు, ఆయన చెప్పుకుంటున్నాడు, సంతోషం. ఏమన్నావమ్మా? గ్రానైట్ యజమానుల దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమాని అయినా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ, సుధాకర్ బాబుకి నీకు కమిషన్ ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా షర్మిలా శాస్త్రి. మొన్న 22వ తారీఖు మా పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిలారెడ్డి గారు సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా అక్కడ లోకల్ శాసనసభ్యుడు మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది. దానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 2 లక్షల ఓటర్స్ నిన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆ సంతనూతలపాడులో దళిత వర్గాన్ని మొత్తాన్ని 4-5 కుటుంబాల దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు 26 పథకాలు, దళిత పథకాలు రద్దు చేస్తే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అనని నువ్వు ఒక అసమర్థ ఎమ్మెల్యే అయితే నువ్వు మా షర్మిలారెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకుందా? మేము కట్టుబడి ఉన్నాం. నువ్వు కమిషన్లకి దందాలు చేసావు. 130 కోట్లు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న వనరులను దోచుకున్నావు. ఆధారాలతో సహా మేము ప్రూఫ్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా నెంబర్ 1, చేమకుర్తి మండలంలో మున్సిపాలిటీలో బినామీ పేర్లు 20 మంది కార్మికులను పెట్టి నెలకి 5 లక్షల రూపాయలు చొప్పున 2.5 కోట్లు నువ్వు బినామీ పేర్ల మీద మార్చుకోలేదా? రా చర్చించుకుందాం. చేమకుర్తి మండలంలో రక్షణ మంచినీటి పథకానికి 68 కోట్ల రూపాయలు 2018లో నిధులు విడుదల చేస్తే ఏషియన్ బ్యాంకు దాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వారు వర్క్ ఆర్డర్ తీసుకొని మొదలు పెడితే దాంట్లో 10 కోట్లు నువ్వు పర్సెంటేజ్ అడిగి ఈరోజు 30,000 మంది చేమకుర్తి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలను మంచినీళ్ళు త్రాగటానికి లేకుండా చేసిన గనుడు నువ్వు. రా చర్చించుకుందాం, అక్కడికే రా. సంతనూతలపాడు పశువుల క్షేత్రం. సంతనూతలపాడు అంటేనే పశువుల సంత. దాన్ని నువ్వు చిలకలూరుపేట సంత యాజమానికి, వ్యాపారస్తుడికి ఓన్లీ ఒక కారు గిఫ్ట్గా ఇచ్చినందుకు నువ్వు వాళ్ళకి తాకట్టు పెట్టి ఇక్కడ క్రయ విక్రయాలు జరగకుండా చేసిన గనుడు నువ్వు. రా పశువుల సంతకాడికి రా, చర్చించుకుందాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము వస్తాం. చేమకుర్తి మండలంలో గ్రానైట్ రాళ్ళు తోలే 500 లారీలుంటే ఆ లారీల దగ్గర ఒక్కొక్క లారీ దగ్గర 5,000 చొప్పున నెలకి వసూలు చేసి 25 లక్షల చొప్పున నెల చొప్పున ఈ 5 సంవత్సరాలు వసూలు చేసుకోలేదా? రా చర్చించుకుందాం. రా. నువ్వు మళ్ళీ అంటావు నేను క్రైస్తవ పెట్టిన అంటున్నావు. ఇదిగో బైబిల్, నేను కూడా క్రైస్తవ పెట్టనే. బైబిల్ సాక్షిగా నేను చెప్తున్నా, నువ్వు కూడా క్రైస్తవ పెట్టేవైతే ఏ చర్చికి పోదామన్నా, ఏ మసీదుకి పోదామన్నా, ఏ దర్గాకి పోదామన్నా, ఏ గుడికి పోదామన్నా రా. నీ అవినీతి మీద చర్చించడానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా మేము వస్తాం. అంతేగాని చూడు, మా షర్మిలారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, నీ కుటుంబ నేపథ్యం ఏంది?
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.